ఇంటి గుమ్మం కేవలం ప్రవేశద్వారం మాత్రమే కాదు, అది మీ ఇంటి శక్తి ప్రవాహానికి ప్రధాన కేంద్రం. వాస్తు ప్రకారం గుమ్మం వద్ద చేసే చిన్న తప్పులు కూడా ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మొదటిగా ముళ్ళ మొక్కలు, కాక్టస్ లేదా ఎండిపోయిన మొక్కలు గుమ్మం వద్ద ఉంటే నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అద్దాలు కూడా జాగ్రత్త. ముఖద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే ఇంట్లోకి వచ్చే పాజిటివ్ శక్తి తిరిగి వెనక్కి వెళుతుంది. మరొక పెద్ద తప్పు పగిలిన వస్తువులు, కత్తులు, పాత సామాన్లు గుమ్మం వద్ద పెట్టడం. ఇవి జీవితంలో ఆటంకాలకు కారణమవుతాయని చెబుతారు. చెప్పులు ఎలా పడితే అలా గుమ్మం ముందు వేయడం కూడా తప్పే. అవి ఎప్పుడూ పక్కన క్రమంగా ఉంచాలి. అత్యంత ముఖ్యంగా గుమ్మం వద్ద చెత్త, చీకటి అస్సలు ఉండకూడదు. ఎప్పుడూ శుభ్రంగా వెలుతురుతో ఉంచాలి. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం ద్వారానే లక్ష్మీదేవి ప్రవేశిస్తారని విశ్వాసం. కాబట్టి చిన్న మార్పులు చేస్తే ఇంట్లో శాంతి, సంపద, ఆనందం సులభంగా వస్తాయి.